వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని క్రైమ్ కంట్రోల్లో ఉందని అన్నారు. గంజాయి రవాణా గత సంవత్సరంలో పోలిస్తే 50% గంజాయి రవాణా నియంత్రించగలిగామన్నారు. అలాగే పోక్స్కో కేసులు సంబంధించిన యువతకు అవగాహన కలిగించామని అన్నారు. సంక్రాంతి రానున్న క్రమంలో జోదం, కోడి పందాలు ఆడకుండా ముందుగానే బైండ్ ఓవర్ కేసులు పెడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, జంగారెడ్డిగూడెం డిఎస్పీ ఎం ధనంజయుడు సిబ్బంది పాల్గొన్నారు. ఎటువంటి ప్రణాళిక చేపట్టారు సార్ ఇప్పటి నుంచి? అంటే ఇప్పటి నుంచి వాళ్ళు ఎవరెవరు గ్యాంబ్లింగ్ మా దగ్గర ఉంటుంది కదండి డేటాబేస్, ఎవరెవరు గ్యాంబ్లింగ్ చేస్తారో, ఎవరెవరు ఆడతారు, వీళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది. 200 బౌండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కూడా చెప్తాను, అట్లా ఏదైనా వచ్చేది ఉంటే వీళ్ళు కంట్రోల్ దట్ ప్రాబ్లం. సెబ్ అడిషనల్ ఉన్నాడు, నేను సెబ్ డిఐజీ గారు కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రాబ్లం ఉంది, కొద్దిగా స్టెప్స్ స్ట్రెంథన్ చేయమని చెప్తాను. కొట్టాయిగూడెం మండలంలో ఒక సంవత్సరంలో వాళ్ళు మిస్ అయ్యారు సార్. మిస్ అయ్యి ఒక 4 months 6 months అవుతుంది సార్. ఇన్వెస్టిగేషన్ తిరిగాయి సార్. చాలా కాలం మొన్నటి వరకు కూడా నేను రివ్యూ చేస్తాను, కానీ ప్రస్తుతానికి క్లూ లాంటిది ఏమీ లేదు. బట్ స్పెషల్ టీమ్ అయితే ఇంకా తిరుగుతుంది. క్లూస్ లేవండి ఆ కేసులో. మొదటి నుంచి నాకు కూడా గుర్తుంది. అది పోలవరం డిఎస్పీ ఇనిషియల్గా వాళ్ళ అమ్మాయి నైట్ పడుకొని ఉంటే వచ్చి తీసుకెళ్ళిపోయారు ఆ కేసులో. అన్ఫార్చునేట్లీ క్లూస్ వర్కౌట్. సార్ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం విజిట్ ఏం లేదండి. ఇప్పుడు యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ మేము చేయాలి కదా. కొన్ని అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కొన్ని డిఎస్పీ ఆఫీసులు, కొన్ని పోలీస్ స్టేషన్స్, సిఏ ఆఫీసులు ఉంటాయి. అట్లా జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు ఆఫీస్ కూడా ఈరోజు చెక్ చేస్తాం, ఇన్స్పెక్ట్ చేస్తాం. సార్ జిల్లాలో మీ రేంజ్ పరిధిలో ఏమన్నా గుర్తించారు సార్? ఇలా వర్షాలకి లోటుపాట్లు ఏమన్నా? బాగా ఉన్నాయండి ఓవరాల్గా. అంటే ఎస్పీస్ రెగ్యులర్గా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది కదా ఎస్పీ తోటి. మెయిన్ వచ్చేసి మనకి ఎక్కువ కేసులు ఏ ఉంటున్నది ఐటీ యాక్ట్ కేసులు అండి. ఈ సైబర్ క్రైమ్ కేసులో కొద్దిగా ప్రాబ్లం ఉంది. దాంట్లో ఏమవుతుందంటే ముద్దాయిలు మన వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా సో వాళ్ళు వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటున్నారు. అంటే బీహార్, జార్ఖండ్, బెంగాల్ వాళ్ళు వీళ్ళు మోసం చేసి ఇక్కడ ప్రజలతో డబ్బులు గుంజేస్తున్నారు. ఆ 2 రోజులని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అంటే వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళు ఫేక్ అకౌంట్స్ అది పెట్టుకొని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నాం కారణం ముద్దాలని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ పోలీస్ సహకారము తీసుకుని ట్రై చేస్తామని చాలా కేసుల్లో వాళ్ళు దొరకట్లేదు. సో అదొకటి బాగా ప్రాబ్లం ఉంది. అది ఐటీ యాక్ట్ కేసులు చాలా ఇన్వెస్టిగేషన్స్లో ఉండిపోతున్నాయి. దాంట్లో ఐటీ యాక్ట్ ప్రకారం కూడా ఇన్స్పెక్టర్ గారే ఇన్వెస్టిగేట్ చేయాలి ఆ కేసెస్. సో అందువల్ల అదొక ప్రాబ్లం ఉంది. దట్టు ఏమవుతుందంటే ఒక 1 year 2 years డిలే అయిపోయింది అనుకోండి, ఇన్వెస్టిగేషన్ డిలే అయిపోయిందంటే దాని మీద ఫోకస్ పోతుంది. మరి ఆ ముద్దాయి మారిపోతాడు. తర్వాత ఆ సైబర్ కంపెనీ నుంచి కూడా ఫేస్బుక్ వాళ్ళ దగ్గర డేటా దొరకదు. సో అందువల్ల ఈ ఐటీ యాక్ట్ కేసెస్ ఇన్వెస్టిగేషనే చాలా ఛాలెంజ్. ఎక్కువ కేసులు అది అన్ని డిస్ట్రిక్ట్లో ఈ ప్రాబ్లం ఉంది. సో అందుకని మేమేం చెప్పామంటే ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 1 or 2 కానిస్టేబుల్స్ని సైబర్ క్రైమ్స్లో బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి పెట్టాము. అంటే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్.
కేసెస్లో. ఏంటి ఇప్పుడు డబ్బు పోగొట్టుకుంటే వాళ్ళు త్వరగా వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బుని మనం బ్లాక్ చేయొచ్చు. 1930కి టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి ఫోన్ చేస్తే అక్కడ ఒక మెకానిజం ఉంది. నేను కూడా అది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఆ మెకానిజము 193 మెకానిజం ద్వారా బ్యాంక్స్ నుంచి వెళ్ళిపోయేసి బ్యాంక్స్లోనే డబ్బు బ్లాక్ చేస్తారు. దీనికి ముఖ్యమైన ఇది ఏంటంటే త్వరగా వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయాలి. వాళ్ళు ఏదో ఆలోచించుకొని నిదానంగా భయపడుతూ ఏమవుతుందో అని వస్తే మొన్న మా